విశాఖ మర్రిపాలెం రైల్వే స్క్రాప్ యార్డ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పాత రైల్వే కోచ్ ని స్క్రాప్ కి మారుస్తుండగా మంటలు చెలరేగాయి. స్క్రాప్ కటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ మంటలు చెలరేగడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. 2 గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఏం జరిగింది మా స్పెషల్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రైల్వే సైడింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. ఇక్కడ ఏవైతే రైల్వేలో కండెమ్ అంటే స్క్రాప్కు వెళ్ళిపోతాయో ఆయా కోచ్లన్నీ కూడా ఈ సైడింగ్ అనే ప్లేస్లోకి చేరుస్తారు. ఆ తర్వాత ఇక్కడ వేలంపాట ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన తర్వాత వీటిని ముక్కలు చేసి ఇక్కడ నుంచి తరలిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఇక్కడ స్క్రాప్ను ఆ ముక్కలుగా చేస్తున్నారు. పక్కనే ఆ గ్యాస్ సిలిండర్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ వర్క్ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న మరో స్క్రాప్కు సిద్ధంగా ఉంచిన ఈ బోగికి వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా లోపల ఈ సీట్లు ఫోమ్ ఉంటుంది కాబట్టి, ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి లోపల ఒక్కసారిగా అన్నీ కూడా ఆ మంటలు వ్యాపించి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. వెంటనే ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా మంటలు ఎగసిపడి ఈ కోచ్ అంతా కూడా వ్యాపించింది. ఇదే లైన్లో మిగతా బోగీలు కూడా ఉన్నాయి. ఈ ఫైర్ వచ్చిన తర్వాత ఈ బోగీని మరో బోగికి వ్యాపించకుండా ఈ బోగీని పూర్తిగా వేరు చేశారు. అరగంట నుంచి 40 నిమిషాల పాటు శ్రమించి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మొత్తం మీద ఇది ఏమాత్రం ప్యాసింజర్లకు సంబంధించిన నష్టం చేకూర్చే విషయం కాదని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది మర్రిపాలెం రైల్వే స్టేషన్కి సంబంధించిన సైడింగ్. అంటే మర్రిపాలెం యార్డ్ ఉంటుంది, కోచ్ యార్డింగ్ ఉంటుంది. అక్కడ కోచ్లు రిపేర్ చేసి మళ్ళీ వినియోగిస్తుంటారు. అయితే ఇది సైడింగ్ అంటే ఇక్కడ ఓన్లీ స్క్రాప్ అంటే పనికిరాని కోచ్లు ఏవైతే ఉంటాయో వాటినే ఇక్కడ పెడతారు. వేలం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. కోచ్ భారీగా ఫైర్ అవుతుందనే వార్తలు సోషల్ మీడియాల ద్వారా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. అయితే వాస్తవ విషయం పరిశీలించేందుకు వచ్చిన టీవీ9కి ఈ దృశ్యాలు కనిపించాయి. ఇది రైల్వే సైడింగ్లో ఉన్న స్క్రాప్ కోచ్లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పారు అధికారులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.